రంగారెడ్డి జిల్లాలో ఆర్టీఏ ఏజెంట్లు పరుగులు పెట్టారు. ఏసీబీ అధికారులతో పాటు మీడియాను చూసిన ఆర్టీఏ ఏజెంట్లు గోడ దూకి పారిపోయారు. ఇబ్రహీంపట్నం మన్నెగూడలో ఆర్టీఏ ఆఫీసులో ఏజెంట్ల దందాలు మితిమీరుతున్నాయి. దీంతో పలువురు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు ఆర్టీఏ ఆఫీసులో దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో ఈ దాడులు చేశామంటున్నారు ఏసీబీ అధికారులు. అయితే మరోవైపు ఆర్టీఏ ఏజెంట్లు పారిపోతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఆర్టీఏ ఆఫీసులలో వరుసగా తనిఖీలు చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచి ఆ పలు ప్రాంతాల్లోని ఉన్నటువంటి ఆర్టీఏ తిరుమలగిరి, ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో ఈ యొక్క సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బ్రోకర్లకి అలాగే ఉన్నటువంటి అధికారులు కుమ్మక్కయి ప్రజల వద్ద నుంచి ఎవరైతే కస్టమర్లు వాహనదారులు వస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో వసూలు చేసి దందాకు పాల్పడుతున్నటువంటి విషయాలు తెలిసిన తర్వాత ఆర్టీఏ అధికారులు పైన చర్యలు తీసుకోవడంలో భాగంగా అలాగే తనిఖీలు చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఏసీబీ దాడులు మొదలుపెట్టింది. దాడులలోనే అనేక రకాలుగా అవినీతి జరుగుతున్నట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రస్తుతం ఏసీబీ అధికారుల దాడులు అనేవి కొనసాగుతున్నాయి ఆర్టీఏ కార్యాలయాల్లో. ఇంకా ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలోని ఆర్టీఏ ఆఫీస్ లో యొక్క సోదాల్లో భాగంగా ఏసీబీ సోదాలు చేసేందుకు రావడంతో ఆ విషయం తెలిసినటువంటి ఎవరైతే ఆర్టీఏ ఏజెంట్లు ఉంటారో వాళ్ళు ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇబ్రహీంపట్నం మన్నెగూడలో ఉన్నటువంటి ఆర్టీఏ కార్యాలయంలో ఆఫీస్ లో ఏజెంట్ల దందాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఈ విషయం తెలిసిన తర్వాత పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇక దాడుల్లో భాగంగా ఏసీబీ అధికారులు ఎప్పుడైతే ఆర్టీఏ కార్యాలయానికి చేరుకోవడం జరిగిందో అదే సమయంలో ఏసీబీ అధికారులను మరోవైపు అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులను చూసి ఆర్టీఏలో పనిచేసినటువంటి ఏజెంట్లు అక్కడి నుంచి పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకవైపున ఏజెంట్లు పారిపోతున్నా కూడా ఆర్టీఏలో పనిచేసినటువంటి అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం అనేది కూడా అనేక అనుమానాలకు దారితీస్తుంది. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి ఏసీబీ ప్రధానంగా ఎప్పుడైతే ఆర్టీఏ కార్యాలయాలలో జరుగుతున్నటువంటి అవినీతి మీద దృష్టి సారించిందో అప్పటి నుంచే కొంత ఆర్టీఏ అధికారులు కొంత ఒత్తిడికి గురవటం జరిగింది. వాళ్ళు చేసినటువంటి తప్పులకు సంబంధించి కూడా ఉలిక్కిపడినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు ఏకంగా వైపున ఆర్టీఏ అధికారులు అలాగే ఆర్టీఏలో పనిచేసినటువంటి ఏజెంట్లు కుమ్మక్కైనటువంటి వ్యవహారాన్ని పక్కా సమాచారం తెలిసిన తర్వాత దాడులు చేసి వాళ్ళు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు, కోట్ల రూపాయల దందా అనేది నిర్వహిస్తున్నారు అనేటువంటి విషయాలకు సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ ను సంపాదించడం జరిగింది. ఈ యొక్క డాక్యుమెంటేషన్ పరిశీలించిన తర్వాత లోపల చేసినటువంటి సోదాల్లో దాదాపు వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున అంటే వసూలు చేయాల్సినటువంటి రుసుముల కన్నా ఎక్కువ మొత్తంలో వసూలు చేయడం, ఈ కార్యకలాపాలన్నీ కూడా ఏజెంట్ల ద్వారా చేపిస్తున్నారన్నటువంటి విషయాన్ని బయట పెట్టారు ఏసీబీ అధికారులు. దీని మీద ఆర్టీఏ అధికారుల మీద చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్కడెక్కడైతే ఆరోపణలు వస్తున్నటువంటి ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయో ఆ కార్యాలయాల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలోనే గతంలో ఇటు తిరుమలగిరి, ఉప్పల్లో జరిగినటువంటి దాడులను చూసిన తర్వాత ఆర్టీఏ బ్రోకర్లలో కొంత భయాందోళనలు కలిగాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఏసీబీ అధికారులు సోదాలకు వచ్చారన్నటువంటి విషయం తెలుసుకున్న తర్వాత అక్కడ పనిచేస్తున్నటువంటి ముఖ్యంగా ఎక్కడైతే ఇబ్రహీంపట్నం మన్నెగూడలో ఉన్నటువంటి ఆర్టీఏ కార్యాలయానికి ఏసీబీ అధికారులు చేరుకోగానే అక్కడ ఉన్నటువంటి ఆర్టీఏ ఏజెంట్లందరూ కూడా అక్కడి నుంచి పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపించింది. రత్నకుమార్, ఈ ఆర్టీఐ ఏజెంట్లు ఆర్టీఐ అధికారులకు తెలిసే ఇదంతా చేస్తున్నారా ఈ అవినీతి? వాస్తవానికి ఎక్కడైతే ఆర్టీఐ కార్యాలయాల్లో ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి 2 వీలర్ కావచ్చు, లేకపోతే 4 వీలర్, 3 వీలర్ అన్ని రకాల వాహనాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు, లైసెన్స్లు, ఇతర డాక్యుమెంటేషన్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆర్టీఏ వర్క్స్ అనేవి కూడా పూర్తిగా ఆర్టీఏ అధికారులు స్వయంగా చూడటం కన్నా కూడా ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా ఆర్టీఏ ఏజెంట్లకు అప్పచెప్పడం జరుగుతుంది. ఆర్టీఏ ఏజెంట్లు కూడా ఆర్టీఏ కార్యాలయాల్లోనే ఉంటారు, వారే ఈ దందాను నిర్వహిస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా పూర్తిగా అధికారుల యొక్క కనుసన్నల్లోనే జరిగినటువంటి ప్రక్రియ. సో వీటన్నిటికీ సంబంధించి కొంత ఎప్పుడైతే ఆర్టీఏ రూల్స్ ను బట్టి ఆర్టీఏ విధించినటువంటి చెల్లింపులు అనేవి ఏ రకంగా ఉంటాయో
వాళ్ళు నియమించినటువంటి చెల్లింపులు అనేవి 100 రూపాయలు చెల్లించాల్సిన చోట బ్రోకర్లను పెట్టి 500 రూపాయలు వసూలు చేయడం, 500 రూపాయలు వసూలు చేయాల్సినటువంటి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రాసెస్లలో 1000 రూపాయలు వసూలు చేయడం, ఇలా ఈ దందా మొత్తం కూడా అధికారుల కనుసనలోనే జరుగుతున్నటువంటి విషయాన్ని నిర్ధారించుకున్నారు కాబట్టి ఏసీబీ అధికారులు వీటి మీద ప్రధానంగా దృష్టి సారించి ఎక్కడెక్కడైతే అవినీతిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆర్టీఏ కార్యాలయాలు ఉన్నాయో ఆ ఆర్టీఏ కార్యాలయాల పైన ఫిర్యాదులు అందిన తర్వాత పక్కా సమాచారంతో రైడ్స్ నిర్వహించడం జరిగింది. వారి యొక్క అవినీతిని బయటపెట్టడం జరిగింది ఏసీబీ అధికారులు. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు మన్నెగూడలో ఇబ్రహీంపట్నం మన్నెగూడలో ఆర్టీఏ కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించడంలో భాగంగా అక్కడికి అధికారులు వెళ్లడంతో ఏసీబీ అధికారులు అది చూసిన ఆర్టీఏ ఏజెంట్లు తమను ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటారు ఏసీబీ అధికారులు అన్న భయంతోనే అక్కడ పరుగులు తీసినటువంటి పరిస్థితి ఉంది. రత్నకుమార్, ఇప్పుడు ఈ అవినీతి దందా బయటపడిన తర్వాత ఆర్టీఏ అధికారులపై గానీ ఏజెంట్లపై గానీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పుడు ఎప్పుడైతే వీరు అవినీతిని చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని బయట పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఇటు ఏజెంట్ల మీద మరోవైపున అక్కడ పనిచేసినటువంటి ఆర్టీఏ అధికారుల మీద చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంత పెద్ద మొత్తంలో ఆర్టీఏ ఏజెంట్లు ఇంత దందా నిర్వహిస్తున్నప్పుడు, అవినీతికి పాల్పడుతున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి రుసుములు, చెల్లించాల్సినటువంటి రుసుముల కన్నా ఎక్కువ మొత్తంలో వాహనదారుల నుంచి అమౌంట్లను కలెక్ట్ చేసి ఎంత పెద్ద అవినీతి అనేది జరుగుతుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎవరెవరు ఏ అధికారులు ఇందులో ఇన్క్లూడ్ అయి ఉన్నారు, కుమ్మక్కయ్యి బ్రోకర్లతో కలిసి ఈ దందాలు నిర్వహిస్తున్నారు అనేది పూర్తిగా తెలిసిన తర్వాత ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.